మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మార్చి నెలాఖరు వస్తున్నది. ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి అలాగే మెడిసిన్కి సంబంధించిన అడ్మిషన్స్ సంబంధించిన సమయం ఆసనం అవుతుంది. ఎంట్రన్స్లు, రకరకాల ఎంట్రన్స్లు, ఎంసెట్లు, నీట్లు, జేఈ ఇలాంటి ఎంట్రన్స్తో సంబంధం లేకుండా అడ్మిషన్ల కోసం తలుపులు తెరుచుకున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీల పేర్లతో, ప్రైవేట్ యూనివర్సిటీల పేర్లతో, అలాగే అటానమస్ కాలేజీల పేర్లతో దొడ్డిదారిన రకరకాల పద్ధతులు అడ్మిషన్లు జరుగుతున్నాయి. మొత్తంగా ఈ డీమ్డ్ యూనివర్సిటీలు అనేవి, అలాగే అటానమస్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో అనేక వివాదాలు నెలకొంటూ ఉన్నాయి. అనుమతులు సరైనటువంటి సక్రమమైన అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేర్చుకొని నష్టపోయిన పిల్లలు, ఒక సంవత్సరం పాటు నష్టపోయిన పిల్లల్ని శ్రీనిధి యూనివర్సిటీ పరిధిలో మనం చూస్తే ఆ డ్రగ్స్కి అడ్డాగా మారి పిల్లలు సస్పెండ్ అవుతున్నా, కళాశాల ఎదురుగా విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై చేస్తున్నా, పిల్లల్ని సస్పెండ్ చేస్తున్నారు తప్ప 5-10 మందినో డ్రగ్స్ని నియంత్రించలేకపోతున్న పరిస్థితి ఇక్ఫాకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎంఎన్ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి సంబంధించి అయితే కొంతమంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అధిక ఫీజులు, ఆ ఫీజులు సకాలంలో కట్టకపోతే వాటి మీద ఫైన్లు, వాటికి వడ్డీలు, పరీక్షల రూపంలో పరీక్ష ఫీజులు కానీ, లేకపోతే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కావాలని విద్యార్థులను ఫెయిల్ చేసి మళ్ళీ పరీక్షలు రాయించి మళ్ళీ దానికి ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితి. ఇలా అనేక రకాలైనటువంటి వివాదాలకి తెలంగాణలో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, అలాగే అటానమస్ కాలేజీల పరిస్థితి అలా ఉంది. దీని మీద హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా ఒక స్టోరీని తయారు చేసింది. ఆ స్టోరీ చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 11/2018 ప్రకారం ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రైవేటు వర్సిటీల పేరిట దోపిడీ మొదలైంది. తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఫీజుల పేరిట తల్లిదండ్రుల్ని దోచుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఏర్పాటైన యూనివర్సిటీలు విద్యార్థులకు సౌకర్యాలు అందించకపోగా ఫీజుల పేరిట అక్రమ దందాకు తెరతీస్తున్నాయి. విశ్వవిద్యాలయానికి సరిపడా భూములు లేకపోయినా, కాలేజీలో సరైన సౌకర్యాలు లేకున్నా రాజకీయ నేతల పలుకుబడితో కొన్ని సంస్థలు విశ్వవిద్యాలయానికి అనుమతి తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం అనుమతి పొందిన కొన్ని సంస్థలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి కాలేజీ బిల్డింగ్లో నిర్మించినట్లు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రైవేటు యూనివర్సిటీ మాటున శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 15 లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అప్పు చేసి కాలేజీ వాళ్లు అడిగిన మేరకు చెల్లించిన యూనివర్సిటీలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు యూనివర్సిటీలో వసతులు ఉండవు. లక్షలు పోసి కాలేజీలో చేరిన విద్యార్థులకు సరిపడా తరగతి గదులు కూడా లేవు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా నిష్పత్తిలో అధ్యాపకులు ఉండరు. ఉన్న అధ్యాపకులకు యూనివర్సిటీలో బోధించే అర్హతలు ఉండవు. ఇంకా విద్యార్థులకు అవసరమైన ల్యాబ్ సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇప్పటికే కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్స్ 2 రోజులు రాకపోతే అపరాధ రుసుము రూపంలో వసూళ్లకు అంతే లేదు. ఆ ఫైన్ కానీ ఇతర కాలేజీ ఫీజులు వారు చెప్పిన సమయానికి చెల్లించకపోతే వాటిపై వడ్డీలు వేసి వసూలు చేస్తారని విద్యార్థులు వాపోతున్నారు. ఇక సంగారెడ్డి పరిధిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. చెరువు భూములను కబ్జా చేసి కాలేజీ బిల్డింగ్ నిర్మించిన ఘనత ఎంఎన్ఆర్కే దక్కుతుంది. ఎంఎన్ఆర్ కాలేజీలో ఫీజుల వసూలు ఇష్టారాజ్యంగా సాగుతోంది. యాజమాన్య కోటా అయినా మరేదైనా ప్రభుత్వం కొంత పరిమితులు విధించినా ఇవేవి పట్టించుకోదు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్. అడ్మిషన్ పొందే వరకు ఉన్న కష్టాలు ఒకెత్తైతే, ఇక కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజీ యాజమాన్యం పెట్టే ఇబ్బందులు మరో లెవెల్లో ఉంటాయని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు చెల్లించాల్సిన టర్మ్ ఫీజు గడువు దాటితే కాలేజీ వారు విధించే ఫైన్లకు అంతే లేకుండా పోతోంది. కాలేజీ వసూలు చేస్తున్న ఫైన్లు కట్టలేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళనలతో జిల్లా అధికారులు మందలించినా కాలేజీ యాజమాన్యంలో మార్పు రాలేదు. ఇలాంటి యూనివర్సిటీల జాబితాలో మరో ఘనత వహించిన సంస్థ ఇక్ఫై యూనివర్సిటీ. ఇక్ఫై పేరు గొప్ప, ఊరు దెబ్బలా ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల్లో కొంతమంది చెడు వ్యసనాలకు అలవాటు పడ్డవారు కూడా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాంపస్లో ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల పట్ల చూపించటం లేదు. ప్రైవేటు యూనివర్సిటీల అక్రమాలకు ఇకనైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల అక్రమాలకు చెక్ పెట్టాలంటే ఒక కమిటీని నియమించి నిత్యం పర్యవేక్షణ జరపాలని పేరెంట్స్ కోరుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఈ అంశం మీద మనతో మాట్లాడటం కోసం స్టూడియోలో డాక్టర్ రాజేష్ ఖన్నా బూత్కూరి, సీనియర్ ప్రొఫెసర్ జేఎన్టీయూ యూనివర్సిటీ నుంచి వారు మనతో ఉన్నారు. అలాగే జేఎన్టీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణరావు గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు కూడా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు కాకతీయ యూనివర్సిటీ నుంచి వారు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా రాజేష్ ఖన్నా గారు నమస్కారం. రాజేష్ ఖన్నా గారు, మనకు తెలుసు మీరు చదువుకునే రోజుల్లో లేదా మేము చదువుకునే రోజుల్లో చాలా పరిమితంగా కాలేజీలు ఉండే. ఉస్మానియా, ఆంధ్ర లేకపోతే జేఎన్టీయూ వాటి కింద కొన్ని సీట్లు ఉండే. ఎంతో కష్టపడితే కానీ ఇంజనీరింగ్ సీట్ వచ్చే పరిస్థితి కాదు. అక్కడి నుంచి మారిపోయే పరిస్థితి ఇవాళ వేల కొద్ది సీట్లు ఈ కాలేజీలో మిగిలిపోతున్నాయి. వీటిల్లో కూడా సీట్లు రాని పిల్లలు, లేదంటే అక్కడ వసతులు బాగుంటాయనో, లేదు ఒక హై సొసైటీ పిల్లలు చేరతారనో చాలామంది 8 లక్షలు సార్ సంవత్సరానికి నేను ఎంక్వైరీ చేసుకుంటే డీమ్డ్ యూనివర్సిటీలు పేరుతో ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా రాజకీయ ప్రమేయం ఉన్నవే, మనకి అందులో సందేహం లేదు. ఇప్పుడు మీరు చూశారు స్టోరీలో భూములు కబ్జా చేసినాయో, లేదు కాస్త 4 ఎకరాలు కొనిపెడితే దాని ధరలు పెరుగుతాయి, ఈ డబ్బులు ఆ డబ్బులు రెండో వస్తాయనో రకరకాల ఇది ఒక రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా వ్యాపారం అయిపోయిన పరిస్థితి. సరే, ఆ వ్యాపారంలో అయినా పిల్లలకి న్యాయం జరుగుతుంటే అసలు అడ్మిషన్లు ఏ ప్రాతిపదికన చేస్తారో తెలియదు, వీటికి ఏవి నిబంధనలు వర్తిస్తాయో తెలియదు. అలాగే ఆ పిల్లలకి ఇప్పుడు ఫీజుల గురించి మీరు విన్నారు. వీటన్నిటికంటే ప్రమాదంగా సార్ సిటీస్ అవుట్స్కట్స్లో ఉన్న కాలేజీల్లో, ముఖ్యంగా ఈ డీమ్డ్ యూనివర్సిటీలు వాటికున్న ఆ ఫీజులు గట్టి వచ్చే పిల్లల స్థాయిని బట్టు మరేమో తెలియదు, కానీ డ్రగ్స్ విపరీతంగా దొరుకుతున్నాయి అనేది పచ్చి వాస్తవం సార్. నేను ఇవాళ ఈ డిబేట్ ఉన్న కారణంగా నేను 4-5 చోట్ల ఎంక్వైరీ చేసుకుంటే ఇదే వాస్తవం చెప్తాను. తల్లిదండ్రులు బాధపడుతున్నారు చెప్తాను. ఏంటి సార్, మీరు జేఎన్టీయూలో పనిచేశారు, బహుశా మీరు కూడా ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం తప్పు కాదు, వాటికి అఫిలియేషన్స్ ఆ నామ్స్ అన్ని మీరు విజిట్కి వెళ్తారు. జేఎన్టీయూ కానీ ఉస్మానియా కానీ, నేను గతంలో సిబిఐటీలో పనిచేశాను, మా దగ్గరికి వచ్చేవాళ్ళు అక్రిడిటేషన్లు అఫిలియేషన్స్ చాలా తతంగాలు నడిచాయి. వీళ్ళకి ఏమి లేదు, ఎంత కావాలంటే అంత ఫీజు పెట్టుకోవచ్చు, అసలు అడ్మిషన్కి ఒక పద్ధతి లేదు, పాడలేదు. ఏంటి మీ అబ్జర్వేషన్ రాజేష్ ఖన్నా గారు? అంటే సార్ ఈరోజు దేశంలో యాజ్ పర్ యూజీసీ అంటే ఒక పక్క మన దేశంలో పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఒకప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు చాలామంది తక్కువ. సో ఇప్పుడు ఏంటంటే రకరకాల యూజీసీ గైడ్లైన్స్గా ఉండొచ్చు, ఏఐసిటి గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలన్న ఉద్దేశంతో దేశంలో ఉన్న అత్యున్నతమైన బాడీలు ఏఐసిటి కానీ యూజీసీ కానీ సో అనుమతులు అనేవి ఇచ్చేస్తున్నాయి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ. ముఖ్యంగా డీమ్డ్ యూనివర్సిటీస్ విషయానికి వచ్చేందుకు ఏంటంటే ద పవర్ ఆఫ్ అటార్నీ వచ్చేసి యూజీసీ. సో వాళ్ళకు సరైన వసతులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, ఆ డబ్బులు కానీ కొన్ని క్రైటీరియాస్ కనుక మీట్ అయితే కనుక ఖచ్చితంగా డీమ్డ్ యూనివర్సిటీస్కి పర్మిషన్స్ యూజీసీ ఇచ్చేస్తుంది. అది స్టేట్ కంట్రోల్లో ఉండదు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చే వరకు ముఖ్యంగా మన తెలంగాణ స్టేట్ 2018 యాక్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రకారము ఒక ఫస్ట్ 5 ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనుమతి ఇచ్చారు. అట్లాగే సెకండ్ ఫేజ్లో కొంతమందికి అనుమతి ఇచ్చారు. సో ఆ ఫస్ట్ ఫేజ్లో గురునానక్ లాంటి యూనివర్సిటీస్ కానీ, శ్రీనిధి లాంటి యూనివర్సిటీస్ కానీ పర్మిషన్ దక్కలేదు. అయినా కానీ వాళ్ళకి మాకు వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడము, ఆ తర్వాత వాళ్ళు సఫర్ అవ్వడము, స్టూడెంట్స్ ఒక అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుందని చెప్పేసి దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ని బయోటెక్నాలజీ లాంటి కొన్ని బ్రాంచెస్ని మా ఇంజనీరింగ్ కాలేజ్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కాలేజ్ పంపించడం జరిగింది ఆ పిల్లల్ని. సో ఇట్లా ఏంటంటే అంటే ప్రభుత్వ విధానం మంచిదైనప్పటికీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్ పెంచాలి. సో దేశంలో దాదాపు 1500కు పైగా యూనివర్సిటీలు ఉన్నాయి. రీసెంట్గా యూజీసీ సర్వే ప్రకారం ఏంటంటే దాదాపు ఒక 2500 యూనివర్సిటీలు ఈ దేశానికి కావాలి. సో ఆ ఉద్దేశంతో సో సరే ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, మరి రన్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఈ పర్మిషన్స్ అన్ని ఇస్తూ ఉన్నారు. అయితే వాటిని ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు దేశంలో చూస్తే ఏంటంటే దాదాపు 455 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎందుకంటే స్టేట్ పరిధిలో కాబట్టి. అట్లాగే 137 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి.
సో మనం ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేస్తే దాదాపు 10 ప్రైవేట్ యూనివర్సిటీలు, తర్వాత 7 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఓకే. సో రీసెంట్గా మీరు చూస్తే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఫస్ట్ కాలేజ్ ఆఫ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్, సో డీమ్డ్ యూనివర్సిటీకి మారిపోయింది. ఎవరికి తెలియదు. ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే, అరే బాబు వద్దు డీమ్డ్ యూనివర్సిటీలకు మీరు పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పేసి ఆయన లెటర్ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే యూజీసీకి, ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సో విచ్చలవిడిగా ఫీజులుగా ఉండొచ్చు, ఆ తర్వాత పర్యవేక్షణ లేకపోవడం కావచ్చు, ఇవన్నిటి విషయాల వల్ల ఏంటంటే ఇలా జరుగుతాం. ఓకే సార్, మనతో ఆల్రెడీ పబ్లిక్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మనోహర్ గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. మనోహర్ గారు మీ సందేహం ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే మనోహర్ గారు, మీ క్వశ్చన్ అడగండి సార్. నేను సందేహం ఏం లేదు మాది, నేను అప్పుడు ఆ ఇష్యూ చేసింది గిట ఏబీపీ సార్, మేమే. అప్పుడు 300 మంది విద్యార్థుల దగ్గర పర్మిషన్ లేకముందుకే 10 లక్షలు వసూలు వేసేసింది సార్. అంటే డొనేషన్ అని చెప్పకుండా ఏం చేసిందంటే ఫీజులని ఎవ్రీ ఇయర్ 3 lakhs పెట్టి దాన్ని 4 years ముందే పర్మిషన్ రాకముందా అని 6 నుంచి 7 lakhs తీసేసుకున్నా అతను. తీసేసుకొని అది ఎప్పుడు తెలిసిందంటే పిల్లలకి, అది మేము ఇంటిమేషన్ ఇచ్చేదాకా తెలియదు పేరెంట్స్ కి ఇట. అంటే మేము ఒక రోజు పోయి ఇక్కడ దీనికి ఇన్స్టిట్యూషన్ కి పర్మిషన్ లేదు, ఆ ఎగ్జామ్లు ఎట్లా పెడుతురు అని పిల్లలతోటి మాట్లాడితే వానికి పర్మిషన్ లేని గిట్ట ఫైనల్ ఎగ్జామ్స్ రన్ చేద్దామని చూసింది సార్. వానికి పర్మిషనే లేదు కానీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతుండ్రు, పిల్లలని మభ్య పెడుతుండ్రు. దాని విషయంలో ఎన్నో పోరాటాలు చేసింది ఏబీవీపీ. ఆ పోరాటం తగినది ఏబీవీ వాళ్ళ మీద దాడులు కూడా జరిగినాయి, అప్పుడు దాడులు కూడా జరిగినాయి సార్. అప్పుడు నా పేరు లైవ్ వచ్చింది నా మీద. అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పిదమే సార్. ఇది ఒక యూనివర్సిటీ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ లాంటివి చూసినాము, పాలమూరు. అంటే ఒక యూనివర్సిటీలో అన్ని రకమైన విద్యా అంటే కోర్సులు ఉంటాయి. డిగ్రీ ఉంటది, బీటెక్ ఉంటది, పీజీ ఉంటది, పిహెచ్డి ఉంటది. ఒక సిఎస్సి డిపార్ట్మెంట్ కి యూనివర్సిటీ అని ఎట్లా చెప్పుకుంటారు సార్ వాళ్ళు? శ్రీనిధి వాళ్ళు చెప్పండి. ఆ సీనియర్ యూనివర్సిటీలో ఉన్నది ఒక సిఎస్సి లో ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ అని ఒక 4 కోర్సులు పెట్టి దాన్ని ఒక యూనివర్సిటీ అని పేరు మార్కెట్ లో డిమాండ్ ఉన్న బోర్డులు పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఒక యూనివర్సిటీ అని మేము మన దేశంలో ప్రపంచ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చూస్తాం, పిహెచ్డి చూస్తాం. అది ఒక కోర్సు పెట్టుకుంటే దాని యూనివర్సిటీ అనేది పర్మిషన్ ఇస్తారు సార్. రైట్ అండి, మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు సార్. దానికి ఒక స్టేచర్ ఉండాలి, స్టేజ్ ఉండాలి. ఒక 60 మంది 180 మంది విద్యార్థులు పెడితే అది యూనివర్సిటీ అయిపోతుందా సార్? అది అలాగే సార్, మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. ఇప్పటికన్నా మార్పు రావాలని కోరుకుందాం మనోహర్ గారు. థ్యాంక్ యూ మీరు మాతో జాయిన్ అయినందుకు. లక్ష్మణరావు గారు సార్, మీరు దశాబ్దాల పాటు పనిచేశారు జేఎన్టీయూలో. జేఎన్టీయూకి ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎంసెట్ ద్వారా అడ్మిషన్, అది కన్వీనర్ కోటా కావచ్చు, బి కేటగిరీ కావచ్చు, మరొకటి కావచ్చు, కనీసం ఒక భయం ఉంటుంది. సంవత్సరానికో 2 ఏళ్లకో మీరు వస్తారు, అఫిలియేషన్ చూస్తారు, లేదంటే యూజీసీ నుంచి వస్తారు, లేదా అక్కడ కొన్ని సందర్భాల్లో అక్రిడిషన్ అవసరం అవుతుంటుంది, లేకపోతే వాటికి పెనాల్టీలో, లేకపోతే అడ్మిషన్ సీట్లు కోత వేయటమో, స్టూడెంట్ ప్రొఫెసర్ రేషియో కరెక్ట్గా లేకపోతే ఇవన్నీ కూడా నామ్స్ ఉండే. ఇవాళ అసలు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకి సార్ నేను గమనించింది అసలు అడ్మిషన్ దగ్గర నుంచే లొసుగులు సార్. అడ్మిషను ఇప్పుడు కాలర్ చెప్పారు, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లే పెట్టుకుంటారు. సీట్ల విషయంలో కూడా నాకు తెలిసి ఇన్ని సీట్లే అన్న నిబంధన ఉన్నట్టుగా లేదు. వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి సీట్లు అన్లిమిటెడ్గా తీసుకునేటువంటి పరిస్థితి. అడ్మిషన్ క్రైటీరియా ఒకళ్ళు జేఈ మెయిన్స్ అంటారు, ఒకళ్ళు ఇంటర్ మార్కులు అంటారు, ఒకళ్ళు వాళ్ళ సొంత టెస్ట్ చెప్తారు. అసలు వీటికి ఒక పద్ధతి పాడు లేకుండా మీరు ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలని ప్రభుత్వ ఉద్దేశం మంచిదవచ్చు, కానీ ఈ ఫీజులు 8 లక్షలు. ఇప్పుడు సిబిఐటి లాంటి కాలేజీలు ఒక 20-30 వేలు ఫీజు పెంచుకోవాలంటే హైకోర్టులకు వెళ్ళి, సుప్రీంకోర్టులకు వెళ్ళి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది, మా ఫ్యాకల్టీ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఇది, ఇవన్నీ చెప్పుకొని తెచ్చుకునే పరిస్థితి సార్. వీళ్ళకి ఎవరున్నారో తెలియదు కానీ ఫీజులు 6 లక్షలు, 8 లక్షలు సంవత్సరానికి. ఎట్లా లక్ష్మణరావు గారు, మీకేమనిపిస్తుంది? ఇది బేసిక్గా యూనివర్సిటీస్ అనేవి ఒక అప్లైడ్ యూనివర్సిటీ గాను, ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్ డిసిప్లిన్ యూనివర్సిటీ గాను, ప్రాక్టికల్ యూనివర్సిటీకి ఇచ్చే పని అయితే అది ప్రైవేట్ యూనివర్సిటీని ఎంకరేజ్ చేయొచ్చు సార్. ఓకే, వాళ్ళు కడుతున్న ఫీజులుకి సరైన ప్రాక్టికాలిటీ లేని రోజున, మనక జాబ్ ఆపర్చునిటీ సరిగ్గా లేని రోజున తిరిగి ఎంత మనీ తిరిగి ఇస్తారు యూనివర్సిటీ? వాళ్ళ కెరీర్ కి గ్యారంటీ ఇస్తారా? ఇన్సూరెన్స్ లా పెట్టి, అకాడమిక్ ఇన్సూరెన్స్, బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రాక్టికాలిటీ,
because of failure of the non-societal education system, non-technological education system ఉండడం ద్వారా వచ్చే పరిసరానికి ఖచ్చితంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఒక ఇన్సూరెన్స్ అనేది పెట్టాలండి. ఒక స్టాఫ్ కనుక ప్రాక్టికల్ గా టీచ్ చేయలేకపోతున్నాడు, స్టాఫ్ ని యొక్క ఫేస్ రికగ్నిషన్, తన యొక్క ఎమోషన్ రికగ్నిషన్, తన యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన రిసోర్స్ ప్యాటర్న్ కనుక ట్రాక్ చేయకపోతే ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎందుకు ఉపయోగపడని ఎడ్యుకేషన్ తీసుకుని టైం స్పెండ్ చేసి బయటకు వెళ్ళి ఉపయోగపడిన ఎడ్యుకేషన్ వెళ్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎందుకు డినై చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కానీ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ లో కానీ, లేకపోతే ఎన్ఐటీస్ లో కానీ, ఐఐటీస్ లో కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా క్లియర్ గా ఉంది. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనే దానికి 3 రూట్స్ కావాలని, ఆ 3 రూట్స్ లో హ్యూమన్ రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్, ఒక న్యూ ఎన్ఎల్పి బేస్డ్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజాస్టర్స్ కంట్రోల్ సంబంధించిన నాలెడ్జ్ బేస్ కలుపుకుంటూ పోతూ కొన్ని రకాలైన హబ్స్ పెట్టుకుంటూ దాన్ని డెవలప్ చేయాలనేది ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది. దాన్ని అర్థం చేసుకునే విధంగా యొక్క పొలిటికల్ వ్యవస్థ, పాత రోజుల్లో రాజులైనా కానీ వాళ్ళ పిల్లల్ని గురుకులను పంపించేవాళ్ళు. గురువుకి ఒక దైవం అనే ఒక స్టేటస్ ఉంది. గురువు బిహేవియర్ ప్యాటర్న్స్ లో దైవపు స్టేటస్ లేని రోజున అతను పిహెచ్డి కూడా డీరికగ్నైజ్ చేయాలని నా ఉద్దేశం. అది ఫ్యాకల్టీ టీచింగ్ సరిగ్గా లేకపోతే స్టూడెంట్స్ విచ్చలవిడిగా బయట తిరుగుతారు. స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, తర్వాత స్టూడెంట్స్ కి ఓపెన్ బుక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి కాన్సెప్ట్ మెకానిజం కరెక్ట్ గా టీచ్ చేస్తూ ఒక స్టూడెంట్స్ చేత కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయించే విధంగా, కొన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే విధంగా, సొసైటీకి ఉపయోగపడేవి, హ్యూమన్ రిసోర్స్ ఉపయోగపడే చేస్తే ఖచ్చితంగా యూనివర్సిటీని హార్మ్ చేయొచ్చు. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని డినై చేస్తుందంటే అక్కడ రాజకీయపు ఒత్తిడి ఎలా ఉంది, తర్వాత బ్యూరోక్రాటిక్ ఒత్తిడి ఎలా ఉంది, తర్వాత ఇన్వెస్టింగ్ చేసే కెపబిలిటీ వాళ్ళకి ఒత్తిడి ఏ విధంగా ఉంది, బ్లాక్ మనీ ఏ విధంగా పంపింగ్ చేస్తున్నారు. చాలా యూనివర్సిటీలో ఆన్లైన్ పేమెంట్ లేదు సార్, క్యాషే కట్టాలి. మీరు ఆన్లైన్ కట్టడానికి లేదు, క్యాషే. ఇక్కడ ఏమవుతుందంటే వ్యాపారంగా తయారు చేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. స్టూడెంట్ కి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే. వాడు 2 లక్షలు కలెక్ట్ చేస్తున్నాడంటే స్టూడెంట్ ప్రాక్టికల్ చెల్లి కాకపోతే 40 లక్షలు రెస్పాన్సిబిలిటీ లే చేయాలండి. చేసినప్పుడు యూనివర్సిటీ బాగుపడతాయి. ఆన్లైన్ మానిటరింగ్, అన్మ్యాన్ కమ్యూనికేషన్ పెట్టాలా, ఫేస్ రికగ్నిషన్ బేస్డ్ టీచింగ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ తీసుకోవాలా. గురువు కనుక పిహెచ్డి ఉండి గురువులా బిహేవ్ చేయకపోతే, పిహెచ్డి తగ్గ ప్రాక్టికాలిటీ చేయకపోతే త్రూ అవుట్ సర్వీస్ దానికి డీ రికగ్నిషన్ ఇవ్వాలండి. పిహెచ్డి సిస్టమ్ డెవలప్ చేసిన రోజు బాగుపడుతున్నాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో కాలర్ లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు మీ సందేహం ఏంటో అడగండి. హలో లక్ష్మణ్ గారు. చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. లక్ష్మణ్ గారు మీరు ఏంటి మీ సందేహం ఏంటి అడగండి. ఇక్కడ నిపుణులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, డీమ్డ్ యూనివర్సిటీ గురించి చర్చిస్తున్నాం, ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ గురించి. ఏంటి మీ సమస్య ఏంటి? సార్ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇప్పుడు రిజర్వేషన్ అమలు చేస్తున్నారా? ప్రైవేట్ యూనివర్సిటీలో నాణ్యమైన విద్య అందుతున్నదా? ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో పేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారా? ఇటువంటి విషయాలపైన కొంచెం మాకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి వినోద్ గారు, ప్రొఫెసర్ వినోద్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ గారు నమస్కారం. రిజర్వేషన్ ఇప్పుడు ఫీజులేమో వాళ్ళ ఇష్టం, 0 రిజర్వేషన్, అడ్మిషన్ క్రైటీరియా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పారు అసలు ఇంత ఫీజులు తీసుకున్నప్పుడు వాడికి భవిష్యత్తు చూపించకపోతే సరైన కెరీర్ గైడెన్స్ లేదు, అకాడమిక్గా ముందుకెళ్ళడానికి లేదు, రీసెర్చ్ లేదు, బోర్డులు పెట్టుకొని డబ్బులు దండుకుంటున్నారు. ఎందుకు ఇవి కాక కొన్నిటికి ఫారిన్ యూనివర్సిటీతో టైఅప్స్, 3rd ఇయర్లో మీ అబ్బాయిని అక్కడే పంపిస్తాం, ఇంకో 30 లక్షలు కట్టండి, 20 లక్షలు కట్టండి అని. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. వినోద్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ఇలాంటి చాలా వరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, మీరు టీము మీలాంటి ఎక్స్పర్ట్స్ అంతా ఈ కాలేజీలు విజిట్లకు వెళ్ళేవాళ్ళు రకరకాల స్టాండర్డ్స్ టెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఉన్నాయా అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీలకి? వీళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారా? 3 అంచెల భద్రత పెట్టుకొని అదేదో ప్రైవేట్ ఎస్టేట్ లాగా సెక్యూరిటీ పెట్టుకొని ఎవరిని లోపలికి రానివ్వరు, లోపల ఏదైనా జరిగితే బయటికి తెలియదు. ఆత్మహత్యలు జరిగిన కాలేజీలు ఉన్నాయి సార్, ఆ కాలేజీలోకి ఎవరిని బాగనివ్వరు. ఈ దందాల మీద అక్కడ విద్యార్థి సంఘాలని అధికారికంగా ఉండనివ్వరు. ఎలా వినోద్ గారు? అంటే విద్యా వ్యాపారం అనేది చాలా బాగా విపరీతంగా ఎంకరేజ్ చేశారు పొలిటికల్ పార్టీస్. ప్రధానంగా ఏంటంటే యూనివర్సిటీలని ఓ పప్పు బిల్లలాగా వాళ్ళు ఇచ్చేసారు. అంటే అక్కడున్న స్టాండర్డ్స్ కానీ, దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కానీ,
వాళ్ళన్నీ కూడా మేనేజ్ చేయడం, ప్రతి కమిటీని మేనేజ్ చేసుకోవడం, అసలు కమిటీ అనేది రిపోర్ట్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే, యూనివర్సిటీలు నామ్స్ ప్రకారంగా ఎంక్వైరీ చేయగలిగితే అసలు ఇందులో 90% ఉన్నాయండి ఏ యూనివర్సిటీ పనిచేయదు. కానీ ఆ నామ్స్ కు విరుద్ధంగా ఖచ్చితంగా అక్కడ పోగానే ఏదో ఒక రకంగా వాళ్ళను పెట్టడము, కమిటీతో ఒకవేళ కమిటీ నెగిటివ్ ఇస్తే కూడా, రిపోర్ట్ నెగిటివ్ ఇచ్చినా సరే డైరెక్ట్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుండి, మా బార్ కౌన్సిల్ నుండి తెచ్చుకుంటారు. ఇప్పుడు మేము కమిటీ పోతాము, మేము రిజెక్ట్ చేస్తాం అక్కడ, వాళ్ళకు ఫెసిలిటీస్ లేకుండా కోర్సు రిజెక్ట్ చేస్తాము, లేదంటే రిక్రూట్మెంట్ లేకుండా, టీచర్స్ లేకుండా ఫేక్ టీచర్లు అక్కడ నిలబెడతారు వాళ్ళు ఆ ఒక్కరోజు వరకు. ఆ ఒక్కరోజు వాళ్ళకి 1000-2000 ఇస్తే వస్తారు వాళ్ళు. అలా వాళ్ళు ఆ ఫేక్ టీచర్లు కనబడతారు, తర్వాత తెల్లారి నుండి ఎవరు ఉండరు అక్కడ. సో వాళ్ళను ఆ రికార్డ్స్ సరిగా ఉండయి, వాళ్ళకి పేమెంట్స్ సరిగా ఉండయి. ఇప్పుడు మనం పేమెంట్స్ చెక్ చేస్తాము, ఒక 1 year గా పేమెంట్స్ ఉండయి వాళ్ళకు. అవి మాకు రికార్డ్స్ చేయలేదు సార్, మేము చెక్కులు ఇవ్వండి అంటే చెక్కులు ఇవ్వరు, పేమెంట్స్ చూపెట్టండి, ఎవిడెన్స్ చూపెట్టరు. ఇప్పుడు ఒక 1 year నుండి వాళ్ళకి పేమెంట్ అవుతుందా లేదా అనేది లేదు. పేమెంట్ కి సంబంధించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి వినోద్ గారు. అధికారికంగా అకౌంట్లో యూజీసీ నామ్స్ ప్రకారం శాలరీ వేసి అక్కడే ఏటీఎం ఉంటుంది, ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి క్యాష్ వెనక్కి ఇచ్చేయాలి. ₹1,00,000 అకౌంట్లో శాలరీ లాగా వేస్తే ఈ 70,000 వెనక్కి ఇచ్చేస్తున్న కాలేజీ ఫ్యాకల్టీలు బోల్డ్ మంది ఉన్నారు సార్. మా దగ్గరే వాపోయారు చాలా సందర్భాలు. 100% కరెక్ట్ అది మీరు చెప్తుంది. లా కాలేజెస్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగే అమౌంట్ పేమెంట్ చేసేసి చూపెట్టి గుంజేసుకొని ఒక ₹5,000 మొత్తం, వాళ్ళు నెలకు ₹5,000, యాక్చువల్ గా వాళ్ళకి ₹50,000 ఇవ్వాలి. ₹5,000 ఇస్తూ 45,000 వాళ్ళు మళ్ళీ ఉల్టా తీసేసుకొని 50,000 ఇచ్చినట్టుగా రాసుకుంటున్నారు. అట్లనే మినిమం 25,000 ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు. మాక్సిమం వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. ఇట్లాంటి అన్ని ఫేక్. టోటల్ ఇవాళ ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా నడుస్తున్న కాలేజీల పరిస్థితి నేను చెప్పేది. ఇవన్నీ మళ్ళీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డైరెక్ట్ గా పర్మిషన్ ఇస్తుంది, బార్ కౌన్సిల్ ఇస్తుంది. అప్పుడు ఈ టీచర్లు ఎంక్వైరీ ఎక్స్పర్ట్ కమిటీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోవడం కూడా ఒక వేస్ట్. అది అంతే కదా మరి. ఆ రకంగా మేనేజ్ చేసే స్థితి ఇవాళ లా డిపార్ట్మెంట్ లో ఉంది. కొంతమంది అయితే మొత్తం 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ కాలేజీలో. అంటే ఒకే బ్రాంచ్ లో 1000 మంది ఉన్న డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి సార్. ఒకే బ్రాంచ్ లో 1000 మంది పిల్లలు ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ. అదే అంటున్నా. ఇప్పుడు ఒక లా కాలేజీ పేరు చెప్పాను కానీ అక్కడ ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. క్యాంపస్ లో లేని కోర్సులు ఉంటాయి మొత్తం అక్కడ. క్యాంపస్ గా మాకే పర్మిషన్స్ రావు, ఎందుకంటే మా దగ్గర ఫ్యాకల్టీ మంచి బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా, సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా మాకే కోర్స్ పర్మిషన్స్ రావు. కానీ అక్కడ ఎవరు ఉన్నారు, కొత్త కోర్సులు, ఒక్కొక్క కోర్సుకు లక్షల ఫీజులు. అట్లాంటి చాలా చీట్ జరుగుతుందండి, విపరీతమైన చీటింగ్ జరుగుతుంది. మళ్ళీ ఓ కాలర్ లైన్ లో ఉన్నారు, సంతోష్ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో సంతోష్ గారు. సార్ యా మీ సందేహం అడగండి, ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, సమాధానం చెప్తారు. ఇప్పుడు ఈ యూనివర్సిటీలకు సంబంధించి ఉన్నాయి కదా సార్, ప్రైవేట్ యూనివర్సిటీలు అడగోలుగా పర్మిషన్ ఇచ్చేసి ఈ రోజు జేఎన్టీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ దెబ్బతీయడం కోసమే ప్రైవేట్ యూనివర్సిటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో శ్రీనిధి యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు. మొన్ననే చూసాము, శ్రీనిధి యూనివర్సిటీలో స్టూడెంట్ సంబంధించింది మొదట అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏ ప్రమాణాలు ఏవి ఉండవు, కానీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఫీజు కట్టేటప్పుడు, ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు మీ ఫీజు ఉన్నాయి కట్టండి డ్యూ అని చెప్పేసి వేధిస్తా ఉన్నారు. దీని మీద ఏ చట్టం వర్తిస్తుంది? ఇప్పుడు చట్టాలన్నీ అధికారులుగా చుట్టాలుగా మారుతున్నాయి తప్ప విద్యార్థులకి ఏ ఒక్క చట్టం కూడా న్యాయంగా పనిచేస్తలేదు. వాటి మేము చెప్పేది ఏంటంటే, యూనివర్సిటీలో పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏ నిబంధన వాళ్ళతో పర్మిషన్ ఇస్తా ఉన్నారు. పేద బడుగు బలైన విద్యార్థులు చదువుకోవాలంటే ఈ రోజు చదువుకోవాలి అని ఆశ ఉన్నప్పటికీ కూడా చదువుని కొనవలసి వస్తుంది. ఆ చదువు కూడా నాణ్యమైన చదువు కాదు. కాబట్టి యూనివర్సిటీ పర్మిషన్ ఏ నిబంధన వాళ్ళతో ఇస్తా ఉన్నారు, పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి నా క్వశ్చన్. రైట్ సార్. మల్లేశ్వర్ గారు, ప్రొఫెసర్ గారు మీరు విన్నారు. ఇక్కడ అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక వినోద్ గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీలు కానీ కనీసం ప్రైవేట్ కాలేజీలు అయినా సరే ఒక
యావరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటిది వాళ్ళకి ఒక కోర్సు రావాలంటే ఒక కోర్సులో లేదో 20 సీట్లు 30 సీట్లు పెంచుకోవాలంటే నానా ఇబ్బంది పెడతారు. వీళ్ళు బోర్డు పెట్టుకున్న తెల్లారి నుంచి వీళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తున్నారు, లేకపోతే రీసెర్చ్ ఏముంటుంది, వీటితో సంబంధం లేకుండా బిల్డింగులు చూపించో లేకపోతే ఇంకేదో పైన మేనేజ్ చేసో అనుమతులు తెచ్చుకొని అడ్డగోలుగా అసలు ఈ ఫీజులకి క్రైటీరియా ఏంటి సార్? ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో లేదా ఎన్ఐటీలో మరొక చోట లేని ఫీజులు గవర్నమెంట్ కానీ ఈవెన్ ప్రైవేట్ కాలేజీలు కూడా, నేను చెప్తుంది ప్రైవేట్ కాలేజీలు ద టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న వాటికి 4 రెట్లు ఫీజు. రెండవది హాస్టల్ మ్యాండేటరీ, రిజర్వేషన్లు లేవు. చట్టంలో రిజర్వేషన్లు కనీసం 25% సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇవ్వాలని ఉంటే దాన్ని అమలు చేయట్లేదు. ఎలా అర్థం చేసుకోవాలి మల్లేశ్వర్ గారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు మరి ఎస్ఎంటీ ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవంగా ఈ సమస్య మరి ప్రైవేట్ యూనివర్సిటీలను పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలది ఇది ఈరోజు సమస్య కాదు. 1995 నుంచే ఇది కొంత ఆద్యం పోసినటువంటి పరిస్థితులు. అయితే 2018లో మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొచ్చి దాదాపు అమల్లోకి తీసుకొచ్చి మనకు ఈ రోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన కాలేజీలన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులది అనే ఒక అపవాదు కూడా ఉన్నది. ఎందుకంటే ఆడ పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఇంకా వరదారెడ్డి కావచ్చు, ఈ రకరకాల అంటే యాక్టివ్ రోల్ లో ఉన్నది మాత్రం వీళ్ళు ముగ్గురు. వీళ్ళకు జరిగినటువంటి సందర్భాన్ని చూసి మనకు చాలా విషయాలలో అంటే విద్యా వ్యాపారం చేస్తున్న దాన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నదని చాలా విద్యార్థి సంఘాలు అనేక దఫాలుగా మరి ప్రయత్నించినప్పటికీ కూడా కొంత అది ఫలితము సాధించలేదు. ఎందుకంటే అందరూ నిధులు నియామకాలని కొట్టాడు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇలా విద్య వేలం చేసుకొని విద్యను కొనుక్కునేటువంటి పరిస్థితి మనకు అవసరం. మన దాని మీద కొంత ఎక్కడికెక్కడ చర్చలు జరిగింది. కానీ ఇక్కడ కొంత వెసలుబాటు అంటే మనకు ఫ్రీగా ఉన్నట్టు. కాకపోతే ఒక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరు పుట్టగొడుగుల్లాగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు చాలా వైండప్ అయినాయి. అయితే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఒకటో స్ట్రెంత్ జాయిన్ కాకపోవడము, వాడి ప్రమాణాలు సరిగా లేకపోవడము, ఇవన్నీ ఏదో అసలు సీట్లు మిగిలిపోతున్నాయి సార్. ప్రతి సంవత్సరం అధికారికంగా ఎంసెట్ కన్వీనర్ ఇచ్చే కాలేజీ సీట్లు 10,000 మిగిలిపోతున్నాయి. అదే మేజర్ గా అదొక ప్రాబ్లం అయింది. ఆ కరోనా సమయంలో మనము ఫేస్ చేసినటువంటి సందర్భాన్ని గురించి అయితే ఇక్కడ మనము నీ పేరుకు మాత్రమే నియమం. ఇప్పుడు మనకు వినయ్ కుమార్ సార్ చాలా స్పష్టంగా చెప్పాడు, పేరుకు మాత్రమే చాలా ఏది నిబంధనలు అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏదంటే అది కొంత గాలికి వదిలినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ఏఐసిటి రూల్స్ విషయంలో కావచ్చు, ఎన్సిటి నామ్స్ కావచ్చు, తర్వాత న్యాక్ పేరు మీద ఇలా న్యాక్ దాని మీద కూడా కొంత ఇది చేస్తూ ఉంటారు. అయితే అక్కడ మనకు జరిగినటువంటి సందర్భం కూడా న్యాక్ విషయంలో కూడా మనము ఇప్పుడు అంతే యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు కనుక మనము అంటే మనకని మనం పొడుచుకున్నట్టే ఉంటది. న్యాక్ గ్రేడ్స్ కూడా మనకు గ్రేడ్స్ కూడా మేనేజ్మెంట్ చేసుకొని తీసుకొచ్చుకుంటున్నారు అనే ఒక అపవాదం కొంత అవపడతా ఉన్నది. అది ఏదేమైనప్పటికీ కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే అది విద్యా వ్యవస్థకు ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి భావంగా భావించాలి. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి దాంట్లో మాత్రం కొంత విద్యా వ్యాపారం చేసే దాంట్లో మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ మనకు సమస్య చూసినాము. ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యం అనే ఏ ప్రభుత్వము చెప్పినా అది ఇంప్లిమెంటేషన్ కాడ ఇటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ దాని మనకు విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు వాళ్ళ మంచి చెడు చూసుకుంటున్నటువంటి సందర్భాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మనకు విద్యను ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద కొంత ఉక్కుపాదము మోపిండు అనే ఒక ప్రచారం జరిగింది. కానీ అది మల్లారెడ్డి కాలేజీ విషయం కావచ్చు, ఇటు పల్లారాజేశ్వర చాలా మంది నేను పేర్లు తీసుకోవట్లేదు కానీ భూములు కబ్జాలు చేసి కట్టిన కాలేజీలు ఉన్నాయి, చెరువులు కబ్జాలు చేసి కట్టినవి ఉన్నాయి, నాలాలు కబ్జాలు చేసి కూడా మల్లారెడ్డి ఇష్యూ. ఇప్పుడు హైడ్రా వచ్చినాక
ఎక్కువ ప్రచారం జరిగింది, ఎక్కువ డిస్టర్బెన్స్ అంటే ఇదైంది ఈ ప్రైవేట్ కాలేజీలు, అందులో ఈ డీమ్డ్ యూనివర్సిటీ నడిపిస్తున్నటువంటి కాలేజీలే అయ్యాయి. మరి ఎందుకు ఏమో కొన్ని బిల్డింగ్స్ కొన్ని కూలగొట్టినటువంటి సందర్భం కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి ఇక్కడ మనం కూడా చూసినాం, ఏమేమో మన ఓవైసీ కాలేజీ దాని మీద అసలు మొత్తం అది కబ్జాలనే ఉన్నదని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా గొడవ చేసారు. అది ఎందుకు వాళ్ళని టచ్ చేసేదానికి ఈ విషయంలో కొంత అది హైడ్రా కూడా అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు ఆగుతాం అనేది చెప్పారండి అన్ని కాలేజీలకు సంబంధించి. హైడ్రా కూడా ఇక్కడ హైడ్రామా అప్లై చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ వరకు మేము డిస్టర్బ్ చేయాలి. అదే మల్లారెడ్డి ఇక్కడికి వస్తే అట్లా చేయలేదు, కొన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు కొన్ని అంటే ఈ రూల్ ఫర్ ఆల్ అనే పద్ధతిలో పోతే కొంత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లేకపోతే ఇటువంటి కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా కొంత ప్రభుత్వాల కనుసన్నలో నడుస్తున్నటువంటి సందర్భాన్ని మనము చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసినా కూడా అది మళ్ళా దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనము చూసినాము. ఇవన్నీ కూడా ఏమైనా కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఈ ఆఖరికి నాయకులు కూడా ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు తీసుకొస్తున్నట్టే గతం కూడా వాళ్ళు ఏమో ఏ పార్టీకి ఉన్నారనేది ఇప్పుడు చూసుకోవాలి. పార్టీలే ఉంది సార్, పార్టీలు ఆ పార్టీగా ఈ పార్టీలోకి వస్తారు, ఎక్కడో చోట పనులు సాధించుకుంటున్నారు. సమస్య పార్టీలు అనేది పర్మనెంట్ కాదు ఎవరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను గాంధీవాదిని, నేను కాంగ్రెస్ లో పుట్టి పెరిగినానంటే అది కాదు కదా. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది చూస్తారు. ఇప్పుడు నువ్వు ప్రజలకు ఎంత మేరకు సేవ చేస్తున్నావు. మల్లేశ్వర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. ఏమైనప్పటికీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ దండ మాత్రం కొంత అనుమతులు లేని ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మేజర్ గా ప్రపోజ్ ఒక సోదరుడు క్వశ్చన్ మంచిగా చేసిండు. ప్రపోజ్ వాళ్ళు ఎక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం పెడతారంటే కోర్సు ప్రపోజ్డ్ అని ఒకటి పెడతారు. ఆ ప్రపోజ్డ్ కోర్సు కింద ఆల్రెడీ లక్షల డొనేషన్ తీసుకుంటారు. ఇక్కడ ఇదంతా తీసుకుంటే అది పర్మిషనే ఉండదు. మనకు అన్న వినోదా క్లియర్ చెప్పాడు, పర్మిషనే ఉండదు. ప్రపోజ్డ్ కోర్సు ఆడ మంచి అంటే వాళ్ళు పొటెన్షియల్ ఉన్నటువంటి కోర్సు పెట్టడం వల్ల చాలా విషయం గవర్నమెంట్ యూనివర్సిటీస్ పర్మిషన్ రాదు, ప్రైవేట్ వాటికి పర్మిషన్ వస్తుంది. జరుగుతున్నటువంటి సందర్భం కూడా జరుగుతుంది. మళ్ళీ వస్తాను మల్లేశ్వర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒకసారి. రాజేష్ ఖన్నా గారు ఇక్కడ ఇంకొకటి కూడా అసలు ఇంకా ఇప్పుడు కొత్తగా ఫారిన్ యూనివర్సిటీలు కూడా వచ్చేస్తాయని ఒక ప్రచారం జరుగుతుంది. బాగా బ్రాండ్ వాల్యూ డైకిన్ యూనివర్సిటీ ఫ్రమ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఆఫ్ క్యాంపస్ స్టార్ట్ చేశారు ఇండియాలో, గుజరాత్ లో. ఇలాంటివి మనకి కొత్త సమస్య. ఇప్పుడు ఉన్న వాటికి ఇంకొక కీలకమైన అసలు సరే పోనీ డబ్బులు కట్టి ఏదో పిల్లోడు క్షేమంగా వస్తాడంటే 90% కాలేజీలు సిటీ సరౌండింగ్స్లో అవుట్స్కట్స్లోనూ ఎస్పెషల్లీ డీమ్డ్ యూనివర్సిటీ. ఎందుకంటే 8 లక్షలు కట్టి వస్తున్నారు బాగా డబ్బులున్నాయని కాలేజీ బయట ఉన్నటువంటి దాబాల్లో లేకపోతే పాన్ షాపుల్లో టీ కొట్లల్లో డ్రగ్స్ ప్రత్యక్షంగా లేదంటే సిగరెట్లలో నింపి ఇస్తున్నారని చెప్పి ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న నేను ఒక డీమ్డ్ యూనివర్సిటీ పేరు విన్నా. గురునానక్ ఒకటే కాదు సార్, ఈ మల్లారెడ్డిలో ఉంది, ఇక్ఫైలో ఉంది, మీకు మహేంద్రాలో ఉంది, చాలా చోట్ల ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు పేరెంట్స్ ఒత్తిడి మీదకి మా పిల్లలు చెడిపోతున్నారంటే అందరూ మళ్ళీ ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలంటారు. వీకెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కొద్దిమంది తీసుకొచ్చి మిగతా వాళ్ళకి సప్లై చేస్తున్నారు అంటున్నారు. కాలేజీలో చెక్ చేయాలి పిల్లల్ని అంటే సగం మంది అవుటింగ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. అసలు డ్రగ్ టెస్ట్లు చేయించుకోవడానికి కూడా సిద్ధంగా లేరంటున్నారు. ఎందుకని ఈ కాలేజీలు ఇంత నిర్లక్ష్యంగా? ఇప్పుడు మీకు తెలుసు యూనివర్సిటీల్లో ర్యాగింగ్ చిన్న సమస్య మీదే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ పెట్టుకొని జేఎన్టీ లాంటి కాలేజీలు కూడా ఎక్కడ కాలేజీ కాకుండా కాలేజ్ సరౌండింగ్స్ బస్ స్టాప్స్ అక్కడెక్కడన్నా జరగకుండా టీమ్స్ వర్క్ చేస్తారు. మరి ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూ ఉంటే ఏం చేస్తున్నారు అసలు, ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే సార్ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్కైనా డీమ్డ్ యూనివర్సిటీస్కైనా కస్టమర్స్ ఎవరంటే పేరెంట్స్, స్టూడెంట్స్. అయితే మెయిన్గా వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అంటే ఈ నాక్ అక్రిడేషన్స్ అని చెప్పేసి ఎన్బిఏ అక్రిడేషన్స్ మీరు ఈ మధ్యనే కేఎల్యూ ఉదంతం కూడా చూశారు. 37 lakhs ఇచ్చేసి వాళ్ళు ఏకంగా కమిటీ చైర్మన్ వాళ్ళు కొనేసిండ్రు, A+ అక్రిడేషన్ తెచ్చుకున్నారని చెప్పేసి. ఎందుకంటే ఈ అక్రిడేషన్స్ A+, A++, B+ ఇలాంటివి రావడం వల్ల ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట.
సో వాటిని చూపించుకొని ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, నాక్ అక్రిడేషన్ ఉంది, మాది అటానమస్ కాలేజ్, ప్లేస్మెంట్స్ ఉంటాయి, మార్కులు మా చేతుల్లో ఉంటాయి, అటెండెన్స్ మా చేతుల్లో ఉంటుంది, ఇచ్చేసుకుంటూ పోతున్నారు అనమాట. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి మేకప్ ఎగ్జామ్స్ పెట్టేసి వాళ్ళ చేతుల్లోనే మార్కులు ఉన్నాయి. సో పేరెంట్స్ కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే సార్ ప్రభుత్వ యూనివర్సిటీని బలోపేతం చేయకపోవడంలో వస్తున్న సమస్య. ఈ రోజు ఏంటంటే రాష్ట్రంలో దాదాపు 13 హైయర్ ఎడ్యుకేషన్ కంట్రోల్ ఉన్న 13 యూనివర్సిటీలు ఉన్నాయి. అట్లాగే అగ్రికల్చర్, హార్టికల్చర్ టోటల్ గా ప్రభుత్వ యూనివర్సిటీలు తెలంగాణలో 17 ఉన్నాయి. అయితే ఈ 17 ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ జరగలేదు, ఫ్యాకల్టీ లేరు. సో చాలా మంది ఈ 15 సంవత్సరాలలో వెల్ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు. అయితే జేఎల్, పిఎల్, డిఎల్ ఈ లెక్చరర్స్ ని మన కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీ వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు, వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ అయినప్పటికీ కూడా. సో దాని వల్ల ఏమైతే ఇటు రిక్రూట్మెంట్ చేయలేదు, ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు. ఇప్పుడు మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళన చూసే ఉంటారు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అందరూ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, మేము వెల్ క్వాలిఫైడ్ ఒక ప్రొసీజర్ లో వచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వీళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా, కొత్త రిక్రూట్మెంట్లు చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను ముంచేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు పుట్టగొడుగులా పట్టుకొస్తున్నారు. అయితే మెయిన్ గా గురునానక్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ రోజు డ్రగ్స్ అనేటివి విస్తరణ. ఎందుకంటే గురునానక్ మేనేజ్మెంట్ వచ్చేసి పంజాబ్ కి చెందిన వాళ్ళు. ఈ రోజు మన దేశంలో పంజాబ్ రాష్ట్రం అనేది మాదక ద్రవ్యాలకు ఫేమస్. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అన్నమాట. అయితే ప్రభుత్వ యూనివర్సిటీస్లలో ఏంటంటే ఒక వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్ ఇలాంటి యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉండడము, ఇక్కడ వచ్చే రూరల్ విద్యార్థులు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏమంటున్నారు ఆయన, ఖచ్చితంగా ప్రభుత్వ యూనివర్సిటీలో వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా కొంత బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కనుక నిజంగా డబ్బులు పెట్టే వాళ్ళు అయితే వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి యూనివర్సిటీని పరిపుష్టి చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని సమస్యలకు మూల కారణము ఈ యూనివర్సిటీని బలోపేతం చేయడంలోనే ఉంది. కాబట్టి వీటి కనుక ఫోకస్ చేస్తే ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం, కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం. ఎందుకంటే దాదాపు ఈ 17 యూనివర్సిటీలలో 4000 పోస్టులు ఖాళీలు. మంచి రిజల్ట్ వచ్చిన కాలేజీలు కదా సార్. ఇప్పుడు జేఎన్టీ కానీ, ఉస్మానియా కానీ ఒకప్పుడు టాప్ కాలేజీల కింద ఫేమస్ కదా. ఆ తర్వాత ఏంటంటే సార్ ఇప్పుడు మళ్ళీ మా లక్ష్మణ్ రావు సార్ చెప్పారు, మా దగ్గర ఏంటంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మెకానిజం అనేది ఉంటుంది. సో ఏటా ఏంటంటే ఎఫ్ఎఫ్సీల రూపంలో మేము తనిఖీలకు వెళ్తుంటారు మా సీనియర్ ప్రొఫెసర్లు అందరూ కూడా. సో అక్కడ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాదు, ఇప్పుడు మీరు చేసిన సిబిఐటీగా ఉండొచ్చు, ఉస్మానియా అఫిలియేటెడ్గా ఉంది. సో మా దగ్గర వాసవి కానీ, ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ, ఈవెన్ దాంట్లో ఫీ స్ట్రక్చర్ చూసుకుంటేనే 2.8 lakhs ఇప్పుడు సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏంటంటే ఒక ఇన్స్పెక్షన్ కమిటీ అనేది లేదు, ఓన్లీ యూజీసీ విల్ ఇన్స్పెక్ట్ అనమాట. సో దాని వల్ల ఏమైపోతుందంటే వాళ్ళు విచ్చలవిడిగా చేసేసి ఆ తర్వాత ఏంటంటే పిల్లలకు ఏంటంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ తోటి హెచ్ఆర్స్ తోటి కూడా కుంభకోణం. ప్లేస్మెంట్ ఇస్తాం, ప్లేస్మెంట్ వాడికి ఇచ్చే ప్యాకేజ్ 3 లక్షల కంటే ఎక్కువ ఉండదు, వాడు 13 లక్షల ప్యాకేజ్ అని రాసుకుంటారు. సో బయట బోర్డులు పెట్టేసుకుంటారు, మేము నాక్ అక్రిడేటెడ్, ఎన్బిఏ అక్రిడేటెడ్ ఇలా అన్ని ఉన్నాయని చెప్పేసి వాళ్ళ కస్టమర్స్ కి అక్రిడేట్ చేస్తారు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే ఇంతకుముందు మన తెలంగాణ సంపద అనేది విద్యార్థుల ఫీజుల రూపంలో ఉన్న సంపద అనేది పక్క రాష్ట్రాలకు వెళ్ళేది అనమాట, తమిళనాడుకో, కర్ణాటకో, మన ఆంధ్రప్రదేశ్. మీరు చెప్పినట్టు పంజాబ్ వెళ్తుందో లేదో ఇంకెక్కడికి పోతుందో. నేను ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టడం తప్పనండి, యూనివర్సిటీ పెట్టడం తప్పలేదు. ఇంతకుముందు మీరు అన్నారు ఒక్క సెక్షన్ లోనే 3000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్, మీరు గీతం హైదరాబాద్ పోతే డీమ్డ్ యూనివర్సిటీలో గ్యాట్ ఎగ్జామ్ తోటి ఫస్ట్ ఇయర్ లోనే 26 సెక్షన్లు ఉన్నాయి సార్. 26 సెక్షన్ లో ఎందుకంటే వాళ్ళకు ఎన్ఈపీ 2020 ప్రకారం దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఉంటే, ఫ్యాకల్టీ కనుక ఉంటే కనుక ఎన్నైనా పెట్టుకోవచ్చు వాళ్ళు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు లైజనింగ్ కూడా బాగా చేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు డిఎస్టీ ప్రాజెక్టులు కనుక చూసుకుంటే, మీరు ఏఐసిటీ ప్రాజెక్టులు కనుక చూస్తుంటే లైజనింగ్ చేసేసి వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకుంటారు, రీసెర్చ్ బాగా జరుగుతుందని చూపించుకుంటారు అనమాట. ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు మీకు సదాశివపేటలో వోక్సన్ యూనివర్సిటీ ఉంది. వోక్సన్ యూనివర్సిటీకి రాష్ట్రంలో ఉన్న వోక్సన్ యూనివర్సిటీ ఉన్న ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ దేశంలో ఏ యూనివర్సిటీ కూడా లేదు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి. సో మరి ప్రభుత్వ యూనివర్సిటీలకేమో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉండడం లేదు. ఇక్కడనేమో చాలా మంది సీనియర్ ప్రొఫెసర్లు కూడా ఏం చేస్తున్నారంటే అడ్మినిస్ట్రేషన్ కి పరిమితం అయిపోయి, సో ఈ అకాడమిక్స్ కూడా కొద్దిగా ఫోకస్ చేయకపోవడం. ఎందుకంటే ఫెసిలిటీస్ కూడా లేవు సార్. బడ్జెట్ లో ఏటా 100 కోట్లు అని చెప్పేసి చూపిస్తుంది ప్రభుత్వం, కానీ విధించడం అనేది లేదనమాట. దానివల్ల ఇప్పుడు పిల్లవాళ్ళు, పేరెంట్స్ కూడా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ మార్కెటింగ్ కూడా సార్ మీరు చెప్పారు, లవ్లీ పిఆర్ఓలు ఇంటర్మీడియట్ కాలేజీలకు వచ్చి చెప్పుకుంటున్నారు, రోజు టీవీలలో యాడ్లు లేకపోతే పేపర్లో. ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో జేఎన్టీలో అడ్మిషన్ తీసుకునే పిల్లలు
వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ చూస్తాను. మీకు తెలుసు గవర్నమెంట్ కాలేజీలో కొంత ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఫెసిలిటీ నాణ్యమైన విద్య ఉంటుంది, కానీ ఫెసిలిటీస్ లో కొంత నార్మల్ గా ఉంటుంది అన్నమాట. వాడేమో మీరు అన్నట్టు అట్రాక్టివ్ బిల్డింగ్స్ కడతాడు అన్నమాట. స్టూడెంట్ ఇమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి, అక్కడ క్యాంటీన్లు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదువున్నా లేకపోయినా కెఫేలు ఉంటాయి, లేకపోతే ఇది బిర్యానీలు దొరుకుతాయి, నూడిల్స్ దొరుకుతాయి. ఈ రోజు మా జేఎన్టీయూలో దాదాపు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి 100% ప్లేస్మెంట్ వస్తుంది సార్. లాస్ట్ టైం 53 లక్షల ప్యాకేజ్ ఆల్మోస్ట్ ఎన్ఐటీ తోటి మేము కాంపిటేట్ చేసాం. రీసెంట్ గా మా దగ్గర ఒరాకిల్ కంపెనీ వచ్చింది, 23 లక్షల ప్యాకేజ్ తోటి దాదాపు ఒక 9 మంది స్టూడెంట్స్ తీసుకున్నారు. సో ఇదంతా ఏంటంటే పేరెంట్స్ కి అవగాహన లేకపోవడం, పిల్లలకి అవగాహన లేకపోవడం. అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీలలో 25% రిజర్వేషన్ ఇప్పుడు ఒక కాలర్ అడిగారు. అదేందో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లాగా స్కూల్లో ఏదైతే ఉందో ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఉంది, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు, అడగట్లేదు కూడా హైయర్ ఎడ్యుకేషన్. అయితే నేను ఈ సమస్యకు ఒక పరిష్కారం ఏంటంటే సార్, యూనివర్సిటీస్ లెవెల్లో ఒక అంబుడ్స్మెంట్ కమిటీ కానీ, ఏఐసిటి దగ్గర ఒక అంబుడ్స్మెంట్ కమిటీ, యూజీసీ దగ్గర అంబుడ్స్మెంట్, ఈ ఫిర్యాదు చేయడానికి కనుక ఒక ప్రాపర్ మెకానిజం కనుక ఈ సమస్యలన్నిటికీ మనం చెక్ చేయాలి. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. ఎస్ లక్ష్మణరావు గారు, వీటికి ఇప్పుడు ర్యాంకింగ్స్ జాతీయ స్థాయిలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అని, లేదా అంతర్జాతీయ స్థాయిలో క్యూఎస్ ర్యాంకింగ్స్ అని ఇవి ఉంటాయి. ఈ డీమ్డ్ యూనివర్సిటీలు అసలు అట్లాంటి వాటిల్లో ఉంటున్నాయా? పిల్లలు తల్లిదండ్రులకు వాటి గురించి తెలుసా? ప్లేస్మెంట్స్ ఏదో ఒకటి చూపించుకొని మా దగ్గర ఏదో కొంత మేనేజ్ చేసి, లేదా ఒకడిని ఇది చేసుకొని ఇలాంటి ఇంత 25 లక్షల ప్యాకేజ్ వచ్చింది, 50 లక్షల ప్యాకేజ్ చెప్పుకునే పరిస్థితులు కనపడుతున్న బ్యాక్డ్రాప్లో వీటి మీద నియంత్రణకి ఏదైనా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ పవర్స్ ఉంటే బాగుంటుందా? ఏం చెప్తారు లక్ష్మణరావు గారు? లక్ష్మణరావు గారు జాయిన్ వినోద్ గారు, ఈ ర్యాంకింగ్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ర్యాంకింగ్స్ యాక్చువల్ గా చాలా వరకు డబ్బులు పెడితే కూడా ర్యాంకింగ్లు ఇస్తున్నారండి. ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్స్ యూనివర్సిటీ వాళ్ళేమో డిపార్ట్మెంట్ వైజ్ గా డబ్బులు పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళు బల్క్ గా అమౌంట్ ఇచ్చి వాళ్ళకి యాడ్స్ ఇచ్చి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చే వాళ్ళకు చేసేసరికి ర్యాంకింగ్ లో ఒక ప్రహసనంగా మారిపోయింది. ఇప్పుడు నిజంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ర్యాంకింగ్స్ లో కొంత మేరకు పారదర్శక ఉంది. ఎందుకంటే నేను చాలా వరల్డ్ వైడ్ గా చాలా యూనివర్సిటీలలో తిరిగినప్పుడు వాళ్ళ ర్యాంకింగ్స్ స్టాండర్డ్స్ చాలా పక్కడబందిగా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఇండియాకి వచ్చేసరికి మన ర్యాంకింగ్స్ కంటే మెయిన్ ఎన్బిఏ అక్రెడిటేషన్లు, నాక్ అక్రెడిటేషన్లు మరీ ఘోరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. చాలా అంటే చాలా ఘోరంగా ఉంటది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత బిజినెస్ తప్ప అక్కడ మేనేజ్ చేయడం తప్ప ఎక్కడ కూడా స్టాండర్డ్స్ కానీ లేదా రూల్స్ కానీ ఎక్కడ కూడా పాటించట్లేదు. అట్లాగే ఈ డ్రగ్స్ గురించి కూడా సార్ నేను ఇందాక చెప్తాను, అప్పుడు అసలు ఒక సమస్య పిల్లవాడికి మంచి జాబ్ వస్తుందా లేదా మంచి కెరీర్ మంచి హైయర్ స్టడీస్కి వెళ్తాడన్న దానికంటే మత్తు పదార్థాలకి బానిసలే బయటకు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది సార్. చాలా డీమ్డ్ యూనివర్సిటీల దగ్గర ఇది ఒక దందా నడుస్తుంది. యాజమాన్యాలకి సంబంధం ఉందా? చూసి చూడనట్టుగా ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదు. వినోద్ గారు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల అన్ని హోటల్స్, డీమ్డ్ యూనివర్సిటీ ఉంటే చుట్టుపక్కల అన్ని హోటల్స్ పెడతారు. ఆ హోటల్స్ సప్లై స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అవును, యాక్చువల్ గా క్యాంపస్ విత్ ఇన్ ద క్యాంపస్ ఫుడ్ తినాలని చెప్పేసి కనుక వాళ్ళు పెట్టగలిగితే కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఆ హోటల్స్ దగ్గర పోయి సిగరెట్ తాగుతూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇక్ఫై దగ్గరికి వెళ్తే దాని ఎదురుగా మొత్తం 100 కొద్ది డాబాలు హోటల్ వచ్చిన పరిస్థితి, వ్యాక్సిన్ దగ్గర అదే పరిస్థితి కనపడతా ఉంది. అంటే సార్ ప్రతి యూనివర్సిటీ దగ్గర అదే పరిస్థితి. అదే ఇప్పుడు ఉస్మానియా ఉందనుకోండి, అన్ని పర్మిషన్స్ ఇవ్వం కదా, ఒకటి ఉంటుంది మనకి. సార్ ఇప్పుడు బయట ఇప్పుడు క్యాంపస్ గేట్ బయట అమ్ముతున్నారు, దాబానో టీ స్టాలో లేకపోతే ఇంకొకటో పెట్టి అమ్ముతున్నారు అన్నప్పుడు క్యాంపస్కి బాధ్యత ఉన్నదా సార్? మన పిల్లలు పాడైపోతున్నారు, మనం పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలా, లేదా వాడు షాపు తీపిచ్చాలా? వాళ్ళ ప్రెమిసెస్ కాకపోయినా నష్టపోతుంది. అక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన విద్యార్థులనే పట్టించుకునే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు అక్కడ ఇదే డ్రగ్స్ తీసుకొని చనిపోయిన వాళ్ళు పిల్లలు ఉన్నారు. అసలు వాళ్ళ పిల్లోడు ఎట్లా చచ్చిపోయింది అనే దానికి ఆధారాలు కనుమరుగేశారు వాళ్ళు చాలా సందర్భాలు. అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కంట్రోల్ లేదు, యాక్చువల్ గా సిస్టమ్ కి కంట్రోల్ లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాడు, ఏదో ఊరు నుండి వస్తాడు, వాడికి ఏం తెలియదు, వాడు ఏదో డ్రగ్స్ తీసుకుంటాడు, వాడు ఆ మత్తులో ఉండిపోతాడు. సడన్ గా ఏమో జరిగిపోతే చచ్చిపోతాడు. చనిపోతే వాడు అసలు ఎట్లా చనిపోయింది అనే దానికి వాడు ఎక్కడ కూడా ఆధారాలు అది చేయకుండా ఉంటాడు. అసలు రెస్పాన్సిబుల్ ఒక కమిటీ ఉండదు అక్కడ.
ఒక కమిటీ ఉండదు, కమిటీ నిర్ణయాలు ఉండయి, ఒక ప్రాణాలకు విలువ ఉండదు, లేదా చదువుకు ఒక స్టాండర్డ్ ఉండదు, రకరకాలుగా ఇవాళ ఫేస్ అవుతుంది. ఎందుకంటే అంతా కూడా ఈ డబ్బు మయము, ఈ ర్యాంకింగ్ల మయము, డబ్బు మయము, ఏదో మన పిల్లలకు భ్రమలు కలిపేయడం. అక్కడ అంతా సినిమా కలర్ఫుల్ సినిమా ఏదైతే మనం 3 గంటలు చూసి ఎంజాయ్ చేసినట్టుగా వాళ్ళు పెట్టేస్తాంటారు అక్కడ, ఇది దాంట్లో వెబ్సైట్లలో పెట్టేస్తే దానికి అట్రాక్ట్ అయిపోతారు. రియాలిటీకి వెళ్తే మాత్రం అక్కడ ఏమి ఉండదు మళ్ళీ. అదే యూనివర్సిటీస్లలో ప్రతిదానికి ఒక రూల్ ఉంటది, ప్రతిదానికి ఒక కమిటీ ఉంటది, ప్రతిదీ కంట్రోలింగ్ కొంత ఉంటది. కొంత యూనివర్సిటీలలో అయితే గవర్నమెంట్ వాటిలలో కొంత, కానీ ప్రైవేట్ వాటిలోకి వచ్చేసరికి చాలా గోప్యత బాగా ఉంటది. చాలా వరకు అసలు స్టాండర్డ్స్ అనే దాంట్లో నాకు తెలిసి నేను ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చాలా యూనివర్సిటీస్లలో కమిటీలలో అప్పుడు వెళ్ళి ఉంటుంది వాళ్ళకు. సో అక్కడ అంత పెద్దగా స్టాండర్డ్స్ గవర్నమెంట్ లో ఉన్నంత స్టాండర్డ్స్ లేవు, ఉన్నాయని అయితే నేను అనుకోను. ఓకే సార్, ఎంత ఏమైనా ఉంటే కొంతలో గవర్నమెంట్ లో ఉన్నాయి, కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో అంత పెద్ద స్టాండర్డ్స్ ఉన్నాయైతే నేనైతే అనుకో. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఇందాక చెప్పారు ఈ ఇంకొకటి ఏంటంటే రీసెర్చ్ ప్రాజెక్టులు, లేదంటే ఫారిన్ కొలాబరేషన్స్, ప్లేస్మెంట్స్ ఉన్నాయని. నేను వింటున్నది ఏంటంటే అక్కడ డీన్ గాను డైరెక్టర్ గాను ఎవరో ఇట్లాంటి మీలాంటి యూనివర్సిటీల్లో పనిచేసిన అపార అనుభవం ఒకళ్ళని తెచ్చి ఒక తలకాయ పెట్టుకుంటున్నారు. ఆ తలకాయ పెట్టేసుకొని ఈ మిగతా వాళ్ళంతా అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళకి అనుభవం ఉన్నది, ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఈ పనులన్నీ అక్రెడిషన్లు లేకపోతే వాటి డాక్యుమెంటేషన్లు వాళ్ళకి కొట్టిన పిండి, అవి ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలుసు. ఇవన్నీ చేసేసుకొని అక్కడ అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉండరు, పిల్లలకి సరైన గైడెన్స్ ఉండదు, సెల్ఫ్ డ్రైవ్ చేసేటువంటి విధానాలు ఉండవు. ఎట్లా దీన్ని ప్లస్ అక్కడ ఆ వస్తున్న సర్కిల్ని బట్టి పిల్లలు తప్పుదారి పడుతున్న సందర్భాలు కూడా చాలా కనపడుతున్నాయి. మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకును ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి తేడా కదే. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఒక మీద రంగులు అవపడపోవచ్చు, కానీ బోధన పరిశోధన నీకు డిసిప్లిన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయినటువంటి సందర్భం అవపడదు. నేను ఇటీవల అంటే మాకు లాస్ట్ ఇయర్ నాక్ మీటింగ్ అప్పుడు మేము డేటా తీస్తే దాదాపుగా మా డిపార్ట్మెంట్ లోనే మీకు ఇప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్ చెందినటువంటి ఓసీ క్యాండిడేట్స్ జస్ట్ 2-3 మాత్రమే ఒక కోర్సులో జాయిన్ అవుతా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆశ్రయించేదంతా డబ్బులున్నోళ్ళు, పైసా నీకు బాగా ధనవంతులే తప్ప వేరే వాళ్ళు ఎవరు పోతలేరు. వాళ్ళకు ఆ పెయిన విద్యార్థులు ఒక అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా రకరకాల వ్యసనాలకు అలవాటు పడడానికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యసనాలను ఇతర మిత్రులకు అది వ్యాపిపోయి డ్రెస్ కోడ్ కూడా ఉండట్లేదు సార్. నేను స్వయంగా చూశాను కొన్ని యూనివర్సిటీల్లో నో డ్రెస్ కోడ్ ఇన్సైడ్ ది క్యాంపస్. వాళ్ళు మనం అన్ని చెప్తే బాగుండదు, చెప్పండి. డ్రెస్ కోడ్ ఒక్కటే కాదు, అక్కడ డిసిప్లిన్ లేదు, బోధన విషయం వాళ్ళు ఏంటంటే అంతా చెప్పుకున్నంత ఈజీగా లేదు. 1-2 వాళ్ళ ఏదో ఫేమ్ కొరకు వాళ్ళకు ఉన్నటువంటి చరిత్రను కొంత ఇది చేస్తా ఉన్నారు. కానీ చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ కాలేజీలో కొంత వాళ్ళకి అభద్రత బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే సంపాదన లక్ష్యంగా వాళ్ళు పోతా ఉన్నారు తప్ప ఎక్కడ పిల్లలకు చేయాలని లేదు. మనకు ఇంతకుముందు అలా చెప్పినట్టు మీకు ఒక కోర్సు పర్మిషన్ కావాలన్నప్పుడు మేము విజిటింగ్ పోతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఏముండదు. అదంతా సినిమా సెట్టింగ్ లాగానే అవపడుతుంది, కోర్సు వస్తుంది, మనకు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏముండదు. అంటే ఫ్యాకల్టీ ఉండదు, మళ్ళా తర్వాత ల్యాబ్స్ ఉండవు, కానీ బెనిఫిట్స్ మళ్ళా వాళ్ళు ఏ గ్రేడ్ లో పాస్ అవుతా ఉంటారు, ఏ ప్లేస్ లో పాస్ అవుతా ఉంటారు. ఇటువంటి సందర్భం కొంత అంటే ఇప్పుడు సెల్ఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకు చదవకపోయినా డిగ్రీలు వస్తాయి అనే ఒక అపారమైన నమ్మకంతో లక్షల రూపాయలు వాళ్ళకు పోసి కోర్సులు చదువుతున్నటువంటి సందర్భం. ప్లేస్మెంట్స్ కూడా చూసి ఇప్పుడు ఇప్పుడు 3 లక్షలది ఒకసారి చెప్పిండు, 3 లక్షలకు పక్కకు ఒకటి తొలగిస్తారు, 13 లక్షల ప్యాకేజీ. అంటే కొంత పబ్లిక్ డొమైన్ లో ఏంటంటే మనకు ఒక కామన్ మెన్ కోరుకునే పద్ధతులు అంటే
ఇప్పుడు అదే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కోర్సులో జైలు కావాలనో కోర్సు నడవాలనో అధ్యాపకులు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చక్కగా జీతం వస్తే సరిపోద్దనో వీళ్ళు చూసుకుంటా ఉన్నారు. వాళ్ళ జీతాలు రావాలంటే వీళ్ళను ఫుల్ పెయిడ్ ప్రచారం తీసుకొని అడ్మిషన్ తీసుకోవాలి, వాళ్ళను కళ్ళబొలి మాటలు చెప్పారా చేసుకోవాలి అనే దాని మీద రైట్. మల్లేశ్వర గారు మొత్తంగా డీమ్డ్ యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యాలయాలు అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ వాటికి కనీసపాటి నియమ నిబంధనలు ఏ రకంగా నడుస్తున్నటువంటి పరీక్ష లేకపోతే, అది ఆ విజిలెన్స్ లేకపోతే తప్పుదారి పడుతున్నాయి. కేవలం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు కోల్పోవడమే కాకుండా బంగారు లాంటి పిల్లల భవిష్యత్తు నాశనం అవుతున్నాయి. ఈ అడ్డగోలు వాటికి ఏ రకమైన కేవలం యూజీసీనా లేదా మరొక వ్యవస్థను ఏర్పాటు చేస్తారా? వీటి మీద కొంత నియంత్రణ ఉండటం అవసరం. కనీసం డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేకపోవడం అత్యంత బాధాకరం అని చెప్పి చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. చర్చలో పాల్గొన్న డాక్టర్ రాజేష్ ఖన్నా గారికి, అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారికి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఈ ప్రైవేట్ యూనివర్సిటీల ఆగడాలను విచ్చలవిడతనాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఈ కాంపిటీషన్ అనేది ప్రభుత్వ యూనివర్సిటీలు బలోపేతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అట్లా అందరూ కూడా బలోపేతం చేస్తే డెఫినెట్ గా ఈ హెల్దీ వాతావరణం తోటి చర్చలో పాల్గొన్న రాజేష్ ఖన్నా గారికి, లక్ష్మణరావు గారికి, అలాగే వినోద్ కుమార్ గారికి, మల్లేశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.